దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్లపై హైకోర్టు తీర్పునిచ్చింది. పేలుళ్లకు పాల్పడిన నిందితుల్లో 5గురికి ఉరిశిక్ష విధించింది కోర్టు. ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థించింది హైకోర్టు. నిందితులకు ఉరిశిక్ష సరైందే అంటూ కూడా సమర్థించుకుంటూ వచ్చింది హైకోర్టు. అఖ్తర్, జియావుర్ రెహమాన్, తహసీన్ అఖ్తర్, యాసిన్ భక్తల్, అజాజ్ షేఖ్లకు ఉరిశిక్షను ఖరారు చేసింది. 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్ నగర్ బస్ స్టాప్ సమీపంలో ఈ బాంబు బ్లాస్ట్ చోటు చేసుకుంది. బాంబు పేలుళ్లలో 18 మంది మృతి చెందారు. 2016 డిసెంబర్లో నిందితులను ఎన్ఐఏ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉరిశిక్ష విధించింది. ఎన్ఐఏ తీర్పుని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు నిందితులు. ఇప్పటికీ పరారీలో ఉన్నాడు ప్రధాన నిందితుడు రియాజ్ భక్తల్. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆ వేట కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్లకు సంబంధించి హైకోర్టు సంచలనమైన తీర్పునిచ్చింది. పేలుళ్లకు పాల్పడిన నిందితుల్లో 5గురికి ఉరిశిక్ష విధించింది హైకోర్టు. ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థించింది హైకోర్టు. నిందితులకు ఉరిశిక్ష సరైనది అంటూ కూడా చెప్పుకొచ్చింది. అయితే ఇదే అంశానికి సంబంధించి రియాక్షన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా రియాక్ట్ అయ్యారు. వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులకు నిందితులకు హైకోర్టు ఉరిశిక్ష ఖరారు చేయడాన్ని స్వాగతిస్తుంది. కింది కోర్టు తీర్పును సమర్థించినటువంటి హైకోర్టు 5గురు నేరస్తులకు ఉరిశిక్ష ఖరారు కావడము సరైందని చెప్పి హైకోర్టు చెప్పడం ఇది స్వాగతించే విషయం. నరేంద్ర మోడీ గారు అధికారంలో రాకపూర్వము దేశవ్యాప్తంగా కూడా ఈ ఉగ్రవాద కార్యకలాపాలు ఏ విధంగా కొనసాగేవో దాని మూలాలు కూడా హైదరాబాద్లో తెలియదు. గత 10 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. ఎక్కడ కూడా దేశంలో ఉగ్రవాద కార్యకలాప ఉనికి లేదు, బాంబు పేలులు తాగలేదు. అది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ హైదరాబాదును మూలంగా చేసుకొని దేశవ్యాప్తంగా ఈ కార్యకలాపాలు కొనసాగాయో ఇప్పుడు ఆ పరిస్థితి భిన్నంగా మోదీ గారు 2013లో జనవరి 21 దిల్సుఖ్ నగర్ కానీ, లుమ్ని పార్క్ కానీ, గోకుల్ చాట్ బండార్ కానీ అక్కడ సీరియల్ బంబ్ బ్లాస్ట్ జరిగింది. ఆ బంబ్ బ్లాస్ట్లో దాదాపు 150 మంది ఇంజూర్డ్ అయినారు. అదేవిధంగా 18 మెంబర్స్ చనిపోయినారు ఆ బ్లాస్ట్లో. ఎన్ఐఏ పోలీసులు చాలా వాళ్ళకి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. చాలా కష్టపడి కొంతమంది టెర్రరిస్టుని పట్టుకున్నారు. ఆ టెర్రరిస్టు ఎవరంటే ఒక మతానికి చెందిన వాళ్ళు. అందరికీ అరెస్ట్ చేసి అప్పుడు జైల్లో వేసినారు. దాదాపు 12 ఇయర్స్ తర్వాత నిన్న హైకోర్టులో తీర్పు వచ్చింది. అందరికీ ఉరిశిక్ష పడింది. నేను ఎన్ఐఏ పోలీసులకి నా హృదయపూర్వకంగా ధన్యవాదం చెప్తున్నాను. ఎందుకంటే ఒకవేళ అప్పుడు ఆ టెర్రరిస్టోళ్ళు దొరకకపోతే ఇంకా ఎంతమందిని వాళ్ళు చంపేది అర్థం కాదు. అందుకోసం మన పోలీస్ ఎన్ఐఓలకి మనమందరం కూడా ధన్యవాదం చెప్పే ఇవాళ సమయం వచ్చింది. అదేవిధంగా చాలా మంది టెర్రరిస్ట్కి సపోర్ట్గా ఉంటారు. నేను వాళ్ళకి ఒక మాట అడగాలనుకుంటున్నా. ఆ బ్లాస్ట్లో చనిపోయే వ్యక్తులు ఎవరు తెలుసా? చాలా పేదోళ్ళు. దిల్సుఖ్ నగర్లో బ్లాస్ట్ జరిగింది. వాళ్ళు సైకిల్లో బ్లాస్ట్, గుడి కాడ బ్లాస్ట్ చేసినారు. అక్కడ ఎవరు నిలబడ్డారు? అక్కడ పేద ప్రజలు. దాంట్లో హిందూ ఉండే, ముస్లిం ఉండే, సిక్కోలు ఉండే, ఇసాయోలు ఉండే, అన్ని ధర్మానికి చెందిన వాళ్ళు అక్కడ ఉండే. సేమ్ లుమ్ని పార్క్లో షో చూడడానికి వచ్చినారు. పాపం చాలా పేదలు వాళ్ళు కూడా చనిపోయినారు. గోకుల్ చాట్ బండార్లో ఏదో ఒక మంచి తిననీకి దొరుకుతుందని వచ్చినారు పేదలు. వాళ్ళు కూడా చనిపోయినారు. ఆ బ్లాస్ట్ చేసి ఆ టెర్రరిస్టోలకి సపోర్ట్ చేసే వ్యక్తులకి ఇవాళ నేను అడుగుతున్నా, ఇదేనా మీ జిహాదు? పేద ప్రజలకి సంపాలే, ఒక భయం ఎంత అట్లాంటి అంటే అందరు భయపడాలి అట్లాంటి ఒక మూమెంట్ తీసుకొని రావాలి, ఇదేనా మీ జిహాదు? జిహాద్ అంటే ఇదేనా అడుగుతున్నా. ఇవాళ ఇండియన్ ముజాహిద్దీన్ ఒక ఆర్గనైజేషన్ మేమే చేసినాం బ్లాస్ట్ అని వాళ్ళు కూడా అప్పుడు యాక్సెప్ట్ చేసినారు. ఆ ఆర్గనైజేషన్కి చెందిన వాళ్ళే మొత్తం టెర్రరిస్ట్ వాళ్ళు ఉన్నారు. టెర్రరిస్ట్కి ఎవరు కూడా సపోర్ట్ చేయకండి. ఎందుకంటే టెర్రరిస్ట్కి ఏ మతం ఏది కూడా ఉండదు అని కొంతమంది కామెంట్ చేస్తారు. అది ఎంతవరకు నిజం నాకైతే
దాంట్లో వాస్తవం ఏం కనబడదు. ఎందుకంటే ఇవాళ ఈ 4 మెంబర్స్ అరెస్ట్ అయిన వ్యక్తులు పేరు మీరు చూసుకోవాలి, ఎవరు ఉన్నారు వాళ్ళు. దాంట్లో ఒక్క వ్యక్తి A2 మెయిన్ యాసిన్ భట్కల్, ఆయన ఎస్కేప్ ఉన్నారు, ఇప్పటివరకు ఆయన దొరకలేదు. ఇంకా వీళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు ఏంది NIA ఆల్రెడీ బయట పెట్టింది. కానీ నేను NIA కోర్టుకి రిక్వెస్ట్ చేస్తున్నా, వీళ్ళకి ఉరి శిక్ష వేయకండి, నరి రోడ్ పైన వాళ్ళకి పెట్టి షూట్ చేస్తే చాలా బాగుంటుందని నేను NIA పోలీసు వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా. ఒక అప్లికేషన్ మీరు కోర్టులో వేయాలి, వాళ్ళకి ఉరి శిక్ష కాదు, నరి రోడ్ పైన నిలబడి వాళ్ళకి ఎన్కౌంటర్ చేస్తామని ఒక పిటిషన్ పెడితే చాలా బాగుంటుందని నా ఒక వ్యక్తిగతంగా. రైట్, అయితే భారతీయ జనతా పార్టీ ఎంపీ లక్ష్మణ్ అలాగే ఎమ్మెల్యే రాజాసింగ్ రియాక్షన్. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, 2013 ఆ రోజు ఫిబ్రవరి ఎవ్వరూ మర్చిపోరు. మరి ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా షాక్కి గురవడానికి కాదు, ఒక్కసారిగా భయాందోళనకు గురైన పరిస్థితి. 12 ఏళ్ల తర్వాత ప్రస్తుతం హైకోర్టు మళ్ళీ తీర్పిచ్చింది, ఉరిశిక్షకు సంబంధించి సమర్థించుకుంటూ వచ్చింది NIA ఫాస్ట్ ట్రాక్ ఇచ్చిన తీర్పుని. ఈ నేపథ్యంలో ఇది ఉరిశిక్షకు వెళ్ళే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే మళ్ళీ వీళ్ళు ఇటు హైకోర్టుని, ఇన్ఫాక్ట్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టులోకి వెళ్ళి మళ్ళీ పిటిషన్ వేసుకునే అవకాశం ఉందా? ఎటువంటి చర్చ జరుగుతోంది? చాలా వ్యవధిలోనే దిల్షన్లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అత్యంత దారుణమైనటువంటి ఘటన. దాదాపు 17 మందికి పైగా చనిపోతే 130 నుంచి 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటికీ ఆ క్షతగాత్రులు కోలుకోలేనటువంటి సిచ్యువేషన్, చనిపోయిన కుటుంబాలు ఇప్పటికీ తేరుకోనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నరరూప రాక్షసులైనటువంటి ఈ ఉగ్రవాద మూకలు ఏవైతే ఉన్నాయో, ఇండియన్ ముజాహిదీన్ సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థ మూలాలు ఉన్నటువంటి వీళ్ళంతా కూడా దాని ద్వారా ప్రేరేపితమైనటువంటి ఈ నరరూప రాక్షసులు వీళ్ళకి 2016లోనే తీర్పిచ్చింది NIA స్పెషల్ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ దానికి సంబంధించి ఈ రోజు కోర్టుకు వెళ్లడంతో మళ్ళీ ఈ రోజు హైకోర్టు సమర్థించింది. ఆ నరరూప రాక్షసులు ఎంతమంది ప్రాణాలు, పేదల ప్రాణాలు ఉసురు తీసుకున్నటువంటి వీళ్ళందరికీ ఉరిశిక్షనే సరైంది అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది. అనేక విమర్శలు వస్తా ఉన్నాయి వారికి సంబంధించినటువంటి శిక్ష పైన. ఇంతకాలం డిలే చేయకుండా ఉండకుండా కూడా శిక్ష ఇప్పటికే విధించేది ఉండే, శిక్ష పడేది ఉండే అనేటువంటి విమర్శలు కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే ఇంత సుదీర్ఘంగా వారికి ఇంకా జీవించే హక్కు వారికి ఇవ్వద్దు అనేటువంటి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తా ఉన్నారు. అదే ఇదంతా పక్కన పెడితే అన్ని రాజకీయ పార్టీలు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తా ఉన్నాయి, తీర్పును స్వాగతిస్తూ. వాళ్ళంతా కూడా వారిని ఉరిశిక్ష సరైనటువంటి నిర్ణయం పైన మనం చూసాం. ఆ రోజు రక్తసిక్తమైనటువంటి సిచ్యువేషన్. టిఫిన్ బాక్స్ లు అత్యంత రద్దీగా ఉండేటువంటి దిల్సుఖ్ నగర్ బస్ స్టాప్ వెనకాల గల్లీలో మొత్తం మార్కెట్ ఉంటుంది, పాదచారుల కోసం చాలా రద్దీగా ఉండేటువంటి ప్రదేశం. సో ఎక్కువగా స్టూడెంట్స్ వివిధ ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చి దిగేటువంటి వారు, అక్కడ నుంచి నిష్పత్తి అయ్యేటువంటి వాళ్ళంతా కూడా చనిపోయారు, గాయపడ్డారు, వారి కుటుంబాలు తేరుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తానికి ఈ రోజు హైకోర్టు NIA ఇచ్చినటువంటి తీర్పుని సమర్థిస్తూ ఈ రోజు మరొకసారి ఉటంకించడంతో మొత్తానికి ఈ నరరూప రాక్షకులకు సరైన శిక్ష పడింది అనేటువంటిది ఆ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎవరైతే ఆ చేతగాత్రులు ఉన్నటువంటి వారు, అబాసుపాలైన అసూలు బాసినటువంటి వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇన్ని సంవత్సరాలకైనా వారిపైన కరెక్ట్ గా వారికి శిక్ష పడింది అనేటువంటి ఒక ఆనందాన్ని వెలుబుచ్చుతా ఉన్నారు. ఫిబ్రవరి 21 మీరు అన్నట్టుగా 2 తెలుగు రాష్ట్రాలు బహుశా జీవితాంతం గుర్తుపెట్టుకునేలా ఒక మచ్చ మిగిల్చిన రోజు ఆ రోజు. ఆ దారుణమైన ఘటన. ఎందుకంటే ఎవరు ఊహిస్తారు అక్కడ దాడులు జరుగుతాయి అని చెప్పి. సో అటువంటి నేపథ్యంలో ఇన్ఫ్యాక్ట్ మీరు కూడా ఉన్నారు, ఆ ప్రమాదానికి సంబంధించి మీరు కూడా చూడడం జరిగింది అప్పటికి. ఎందుకంటే దాదాపు 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు వాళ్ళకి శిక్ష అనే అంశానికి సంబంధించి కనిపిస్తోంది. ఇది ఎగ్జిక్యూషన్ వరకు వెళుతుందా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే సుప్రీంకోర్టుకి మళ్ళీ వెళ్ళే అవకాశం ఉందనే చర్చ కూడా జోరందుకుంటోంది. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలే ఉంటున్నాయి. ఎగ్జాక్ట్లీ, నిజంగానే బాధిత కుటుంబాలు. ఇంకా అసలైనటువంటి కీలక సూత్రధారి రియాజ్ బక్కల్ ఇంకా దొరకాలన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎంత వారికి ఎలాంటి సహకారం అందుతా ఉంది, అలాంటి వారికి ఎవరెవరు సహకరిస్తా ఉన్నారు, ఇలాంటి భావజాలం ఉన్నటువంటి వారికి అనేటువంటిది గతంలో విమర్శలు వచ్చాయి. సో ఇంకా దొరకనటువంటి సిచ్యువేషన్. దాంట్లో మహమ్మద్ రియాజ్ బక్కల్, ఈయననే ఆ పరారిలో ఉన్నటువంటి కీలక సూత్రధారి, వాళ్ళందరికీ గ్రూప్ లీడర్, ఈ నరరూప రాక్షసులందరికీ కూడా. తర్వాత అసదుల్లా అఖ్తర్, ఇప్పుడు శిక్షపడ్డటువంటి వాళ్ళు హద్దీ, జియావుర్ రెహమాన్ ఆలియాస్ బగాస్, మహమ్మద్ తహసీన్ అఖ్తర్ ఆలియాస్ హసన్, మహమ్మద్ అహ్మద్ సిద్దబా ఆలియాస్ యాసిన్ బక్కల్, అజాజ్ షేక్ ఆలియాస్ సమర్ అర్మాన్,
సో వీళ్ళందరికీ ఎన్ఐఏ శిక్షను సేమ్ సమర్థిస్తూ చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. నిజంగా కుటుంబాలు కాస్త ఆవేదనతోనే ఉన్నాయి. ఎన్ని రోజులకైనా శిక్షను సమర్థిస్తూ హైకోర్టు చెప్పినటువంటి సిచ్యువేషన్, శిక్షా కాలాన్ని ఇంత సమయం తీసుకొని నిర్ధారించకుండా చాలా త్వరితగతిన శిక్ష అమలు చేసేలా, శిక్ష పడేలా ఉంటే నెక్స్ట్ తదుపరి ఇలాంటి చర్యలు చేపట్టాలంటే ఎవరైనా వెన్నులో వణుకు పుట్టేలాంటి ఉండాలి. ఆ హైకోర్టు కానీ ఇంకా ఇతర తీర్పులు ఇచ్చేటువంటి సుప్రీంకోర్టు కానీ ఇలా కోర్టులు ఇచ్చేటువంటి తీర్పులు కానీ సుదీర్ఘమైనటువంటి ఇంత సమయం తీసుకుంటుండడంతో కాస్త మనోవేదనకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కుటుంబాల్లో చనిపోయారు, ఆధారు లేనటువంటి కుటుంబాలు అయిపోయాయి. చాలా మంది క్షతగాత్రులైనటువంటి కోలుకోలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. వాళ్ళు మిగతా వాళ్ళపైన ఆధారపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి తీర్పులు త్వరగా కంప్లీట్ అయ్యేలా, ఇంప్లిమెంట్ అయ్యేలాగా ఉండాలనేటువంటి ఒక అభిప్రాయం నిజంగానే ఆ కుటుంబ సభ్యుల్లో ఉంది. వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళినా దాదాపు ఇదే తీర్పు రిఫ్లెక్ట్ అయ్యేటువంటి అవకాశమే ఉంటుంది. కాబట్టి మొత్తానికైతే ఈ నిర్ణయం ఇచ్చినటువంటి తీర్పు పైన హైకోర్టు హర్షం వ్యక్తం చేయడం, సమర్థించడం పైన ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు కుటుంబ సభ్యులు. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం దిల్సుఖ్ నగర్ ఫిబ్రవరి 21, 2013 ఈ రోజుని తెలుగు రాష్ట్రాలు మర్చిపో. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్లపై హైకోర్టు తీర్పునిచ్చింది. పేలుళ్లకు పాల్పడిన నిందితులు 5గురికి ఉరిశిక్ష విధించింది కోర్టు. ఎన్ఐఏ కోర్టు తీర్పుని సమర్థించింది హైకోర్టు. నిందితులకు ఉరిశిక్ష సరైంది అంటూ కూడా చెప్పుకొచ్చింది. అఖ్తర్ జియావుర్ రెహమాన్, తహసీన్ అఖ్తర్, యాసిన్ భక్తల్ అలాగే అజాజ్ షేక్లకు ఉరిశిక్ష విధించింది. 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్ నగర్ బస్ స్టాప్ సమీపంలో బ్లాస్ట్ చోటు చేసుకుంది. బాంబు పేలుళ్లతో 18 మంది మృతి చెందారు. 2016 డిసెంబర్లో నిందితులను ఎన్ఐఏ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉరిశిక్ష విధించడం జరిగింది. ఎన్ఐఏ తీర్పుని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు నిందితులు. ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు ప్రధాన నిందితుడు రియాజ్ భట్కల్కి సంబంధించి ప్రస్తుతం వేట కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ 5గురికి ఉరిశిక్ష విధించడం పట్ల బాధిత కుటుంబాలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాయి.